డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పేపర్ ఫోల్డింగ్ ద్వారా మనము ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీస్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ఒక త్రిభుజం యొక్క ఎత్తు ఏ విధంగా మనము డ్రా చేస్తాము, ఆల్టిట్యూడ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనే దాన్ని గురించి మనము ఈ పేపర్ ఫోల్డింగ్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఈ వైట్ పేపర్ తీసుకొని ఏదో ఒక విధంగా ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. సో ఐ గాట్ ఏ ట్రయాంగిల్. మిగిలిన ఈ పేపర్స్ని కట్ చేస్తున్నాను. నౌ ఐ గాట్ ఏ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ షేప్ వచ్చింది. దీనికి మనం కావాలంటే పేర్లు పెట్టుకుందాము. దిస్ ఈస్ ఏ బి సి. ఏబిసి అనే ట్రయాంగిల్ పేరు పెట్టాము. సో బీసీ ఈజ్ ద బేస్ అనుకుంటే, బీసీని బేస్గా తీసుకుంటే ఆల్టిట్యూడ్ ఎలా డ్రా చేయొచ్చు ఇక్కడ చూస్తాము. మనము ఏ గుండా వెళ్తూ బీసీకి పర్పెండిక్యులర్గా ఉండే ఆల్టిట్యూడ్ డ్రా చేస్తున్నాం. మనం ఏ జామెట్రిక్ ఎక్విప్మెంట్ కూడా వాడడం లేదు. కేవలం పేపర్ ఫోల్డింగ్ ద్వారా మాత్రమే ఆల్టిట్యూడ్ యొక్క ప్రాపర్టీస్ మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఐ హ్యావ్ డ్రాన్, చూడండి, నేను ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కున్నాను. సో ఇదేమవుతుంది, ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఇక్కడ డి అనే పాయింట్ పెడతాను. ఏడి ఈజ్ ద ఆల్టిట్యూడ్ of the triangle ABC with respect to the base BC. with respect to the base BC అంటే ఇక్కడ నేను ఒక స్టెప్ రాస్తున్నాను. AD is the altitude of triangle ABC with respect to the base BC. So I have written this one. అంటే ఇప్పుడు మనకి ఇది మీకు కనిపించడానికి నేను ఆల్రెడీ ఈ ఫోల్డింగ్ మీద ఏదైతే ఉందో ఆ ఫోల్డింగ్ మీద ఈ పెన్ తోటి నేను డ్రా చేస్తున్నాను. నేనేం జామెట్రీ బాక్స్ వాడడం లేదు. సో దిస్ ఈజ్ AD ఈజ్ ద ఆల్టిట్యూడ్ of triangle ABC with respect to the base BC. ఇది బేస్గా తీసుకుంటే ఇది ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏబిని బేస్గా తీసుకుంటాను. ఏబిని బేస్గా తీసుకుంటే ఆల్టిట్యూడ్ ఎలా ఉంటుంది, ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఫౌండ్ బై డ్రాయింగ్ ఏ పర్పెండిక్యులర్ లైన్ టు ద బేస్ అండ్ ఇట్ షుడ్ పాస్ త్రూ ద అపోజిట్ వెర్టెక్స్.
ఇదిగోండి. సో ఇక్కడ మీకు పెన్తో డ్రా చేస్తాను. దిస్ ఈజ్ దిస్ లైన్ this is point E. Now CE is perpendicular to AB. CE is perpendicular to AB. CE is perpendicular to AB and it is passing through the vertex C. It is passing through the vertex C. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ సెకండ్ పాయింట్ CE is the altitude of triangle ABC with respect to the base. ఇక్కడ బేస్ AB ఉంది, బేస్ AB. సో ఇక్కడ రెండవ ఆల్టిట్యూడ్ వేసాను. ఇప్పుడు నేను ఏసీని బేస్గా తీసుకొని ఆల్టిట్యూడ్ డ్రా చేస్తాను. అంటే ఇట్ షుడ్ పాస్ త్రూ ద పాయింట్ బి. నేను ఏ జామెట్రీ బాక్స్ వాడడం లేదు, కేవలం పేపర్ ఫోల్డింగ్ ద్వారా మాత్రమే మనం చేస్తున్నాం. దిస్ లైన్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద బేస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఇదిగోండి రైట్. అంటే ఇక్కడ ఇది ఎఫ్ అని పెడతాను. దిస్ ఈస్ ఎఫ్. అంటే ఇక్కడ ఏఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఏసీ. ఏఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్, ఏఎఫ్ అనే ఏసీకి పర్పెండిక్యులర్గా బిఎఫ్ అనే లైన్ ఉంది. ఈ బిఎఫ్ అనే లైను ఆల్టిట్యూడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి విత్ రెస్పెక్ట్ టు ద బేస్ ఏసీ అవుతుంది. కాబట్టి మనం థర్డ్ పాయింట్ ఏం రాస్తున్నాము, థర్డ్ పాయింట్ బిఎఫ్ ఈజ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి విత్ రెస్పెక్ట్ టు ద బేస్. ఇక్కడ మనం బేస్ ఏం తీసుకున్నాము, ఏసీ. సో దీన్ని బట్టి మనము ఏమని కంక్లూడ్ చేస్తున్నాము, హౌ మెనీ ఆల్టిట్యూడ్స్ కెన్ బి డ్రాన్? 3 altitudes can be drawn for a triangle. So for triangle ABC 3 altitudes can be drawn. అంటే దీన్ని బేస్గా తీసుకున్నప్పుడు, బీసీని బేస్గా తీసుకున్నప్పుడు ఏడి అనేది మనకి ఆల్టిట్యూడ్ అవుతుంది. అలా కాకుండా బీసీ అనే దాన్ని ఈ సైడ్ని బేస్గా తీసుకుంటే మనకి బిఎఫ్ అనేది ఆల్టిట్యూడ్ అవుతుంది. నెక్స్ట్ ఏబిని మనము బేస్గా తీసుకుంటే సిఈ అనేది ఆల్టిట్యూడ్ అవుతుంది. ఇక్కడ మీరంతా గమనిస్తే ఈ 3 ఆల్టిట్యూడ్స్ ఒక పాయింట్
దగ్గర పాయింట్ O is called O, point of intersection of any two altitudes. దీన్ని మనము ఆర్థో సెంటర్ అంటాం. అలా కాకుండా రెండు ఆల్టిట్యూడ్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్పకుండా మనము O is point of concurrency of three altitudes of triangle ABC అనే దాన్ని మనం ఏం చెప్తున్నాము, ఆర్థో సెంటర్.